ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణము అరణ్యకాండలో ఉన్నాము. మరి ఈ రాక్షసులంతా కూడా శ్రీరామచంద్రునిపైకి కరుని నాయకత్వంలో రాక్షసులంతా కూడా శ్రీరామునిపైకి యుద్ధానికి వచ్చేటప్పుడు ఆ రాక్షసులకు అపశకునాలు కనపడ్డాయి. శ్రీరామచంద్రులు వారికేమో మరి మంచి శకునాలు కూడా కనపడ్డాయి. ఈ విషయాలన్నీ కూడా శ్రీరామచంద్రుడు తన సోదరుడైనటువంటి లక్ష్మణునికి చెబుతాడన్నమాట. అది ఈరోజు కథ. ఆశ్రమం ప్రతియాతేతు కరే కర పరాక్రమే. కరపరాక్రమే కరే. కర శబ్దానికి ఏమిటంటే మిగుల పరాక్రమము కలిగినటువంటి కరుడు ఆశ్రమం ప్రతియాతేతు. ఆశ్రమం అంటే పంచవటికి, సీతారామచంద్రులు లక్ష్మణునితో కలిసి ఉన్నటువంటి ప్రాంతానికి, ఆ పంచవటికి ప్రతియాతేతు బయలుదేరిన తరువాత తానేవ ఔత్పాతికాన్ రామ సహభ్రాత్రా దదర్శ. ఆ రాక్షసులు ఎలాంటి ఉత్పాతాలను చూశారో అవే ఉత్పాతాలను రాముడు తన సోదరుడైనటువంటి లక్ష్మణునితో కలిసి చూశాడన్నమాట. మరి ఎలాంటి అంటే మనం చెప్పుకున్నాం, గాడిద రంగులో మేఘాలున్నాయి, రక్తపు దారులను మరి కురిపిస్తూ ఉన్నాయి. ఆ మేఘాలు మరి భయంకరంగా శబ్దం చేస్తూ ఉన్నాయి అని. రుధిరధారాస్తు విసృజంత కరస్వనా. ఈ భీకర గర్జనలు కలిగినటువంటి ఆ మేఘాలు, గాడిద రంగులో ఉన్నటువంటి ఆ మేఘాలు రుధిరధారలను మరి కురిపిస్తూ ఉన్నాయన్నమాట. సదూమాశ్చ శరా సర్వే మమ యుద్ధాభినందిన రుక్మపృష్టాని చాపాని వివేష్టంతే చ లక్ష్మణ. సదూమాశ్చ శరా సర్వే అంటున్నాడు. అంటే ఈ బాణాలున్నాయే, నా బాణాలు, అవి సమరోత్సాహంతో ప్రతాపాగ్నిని వెళ్ళగక్కుతూ ఉన్నాయి. అదే చెప్తున్నా, సదూమాశ్చ అని. అగ్నిని వెళ్ళగక్కుతున్నాయి అంటే ఏంటంటే మరి పొగలు కూడా వస్తాయి కదా. ఆ విధంగా యుద్ధాభినందిన, నా యొక్క యుద్ధాన్ని అభినందించేటటువంటి రుక్మ పృష్టాని చాపాని, ఈ బంగారు పిడులు కలిగినటువంటి బాణాలు వివేష్టంతేచ అంటే యుద్ధానికి అవి కూడా సన్నద్ధంగా ఉన్నాయి. మన ధనుస్సులు కూడా అంటున్నాడన్నమాట. సంప్రహారస్తు యాదృశాయ కూజంతి పక్షిణో వనచారిణ అగ్రతో నో భయం ప్రాప్తం సంశయో జీవితస్య చ. ఇప్పుడు ఆ పక్షులు అదేవిధంగా మృగాలు కూస్తూ ఉన్నాయి. అవి అగ్రతో నో భయం ప్రాప్తం, మనకు వాటి వల్ల మనకు భయం లేదన్నమాట. సంశయో జీవితస్య చ, మన జీవితానికి ఏదైనా ప్రమాదం కలుగుతుంది అనే సంశయం కూడా లేదు. సంప్రహారస్తు సుమహాన్ భవిష్యతి నసంశయ. యుద్ధమేమో బాగా గొప్పగా జరుగుతుంది, ఇందులో సందేహం లేదు. అయమాఖ్యాతి మే బాహు స్ఫురమాణో ముహుర్ముహు. బాగా జరుగుతుందని ఎట్లా చెప్తున్నా అంటే, నా కుడిభుజము మాటి మాటికి అదురుతూ ఉంది అన్నమాట. సన్నికర్షేతు నస్సూర జయం శత్రు పరాజయం. మనకేమో విజయము దగ్గరగా ఉన్నది, వాళ్లకు పరాజయం దగ్గరగా ఉన్నది అని కూడా చెప్పాడు. రాక్షసులకు పరాజయము, మనకు విజయము అని. సప్రపంచ ప్రసన్నంచ తవ వక్త్రం హి లక్ష్యతే. ఓ లక్ష్మణ, నీ యొక్క ముఖము ప్రసన్నంగా ఉంది, కాంతివంతంగా ఉంది.
ఉద్యతానాం హి యుద్ధార్థం యేషాం భవతి లక్ష్మణ. యుద్ధానికి సన్నద్ధమైనటువంటి వాళ్ళ యొక్క ముఖ కాంతులు ఈ విధంగా ఉంటాయి లక్ష్మణ. అలాంటి కాంతులు నీ ముఖములో నాకు కనపడుతున్నాయి అన్నాడు. నిష్ప్రభం వదనం తేషాం పవత్యాయు పరీక్షయ. మరి వాళ్ళ యొక్క ముఖాలు, రాక్షసుల యొక్క ముఖాలు కాంతిహీనంగా ఉన్నాయి, అది మరణాన్ని సూచిస్తూ ఉన్నాయి అని కూడా చెప్తున్నాడు. దాని తర్వాత తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధర. మరి బాణాన్ని, ధనుస్సును చేతిలోకి తీసుకొని వైదేహీం సీతను తీసుకొని గుహాం ఆశ్రయ శైలస్య, ఈ పర్వత కొండ గుహ ఉందే, కొండ గుహలోకి వెళ్ళమన్నాడు. దుర్గాం పాదప సంకులాం అని, అంటే ఎవరూ ప్రవేశించలేనటువంటి కొండ గుహలోకి చేరు అన్నాడు. చేతిలో బాణం తీసుకోమన్నాడు. సీతని తీసుకొని కొండ గుహకు వెళ్ళు అని అన్నాడు. బాగా చెట్లు కూడా దండిగా ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళు అన్నాడు. ప్రతికూలితుమిచ్చామి నహి వాక్యమిదం త్వయా. మరి నేను ఇప్పుడు ఈ మాట అంటున్నాను కదా, సీతని తీసుకొని మరి ఏదైనా కొండ గుహకు వెళ్ళు అని, దానికి మాత్రం నువ్వు ఎదురు చెప్పవద్దు అన్నాడు. శాసితో మమ పాదాభ్యాం, ఈ మాట నా పాదముల పైన పడి ప్రమాణము చేసి చెప్పు అన్నాడన్నమాట ఎవరు లక్ష్మణునితో. త్వమ్హి సూరశ్చ బలవాన్ అన్యాహ్యేతాన్న సంశయ. నీవు సూర్యుడివి, బలవంతుడివి, మరి ఈ రాక్షస మూకలు నువ్వే తుదముట్టించగలవు, నువ్వు ఒక్కడవే. స్వయంతో హంతుమిచ్చామి సర్వానేవ నిశాచరాన్. కాకపోతే నేనే స్వయంగా ఈ రాక్షసులందరినీ కూడా చంపాలనుకుంటున్నాను అన్నాడు. ఏవ ముక్తస్తురామేణ లక్ష్మణ సహ సీతయా. మరి రాముడు ఆ విధంగా చెప్పగానే లక్ష్మణుడు సీతాదేవితో కలిసి శరానాదాయ చాపంచ, ధనుస్సును, బాణాన్ని తీసుకొని గుహాం దుర్గాం సమాశ్రయత్, ఎవరో చొరరానటువంటి కొండ గుహలోనికి బయలుదేరాడన్నమాట, ఆశ్రయించాడు. తస్మిన్ ప్రవిష్టేతు గుహాం లక్ష్మణే సహ సీతయా హంత నిర్యుక్తమిత్యుక్త్వా రామ కవచమావిశత్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతానే మరి తృప్తి పడ్డాడన్నమాట. ఎవరో రాముడు అంటే ఇంక సీతకు ఏమీ ప్రమాదం లేదు అని తృప్తి అన్నమాట. దాని తర్వాత కవచమావిశత్, కవచాన్ని తొడుక్కున్నాడు. దాని తర్వాత సచాపముద్యమ్య మహశరానాదాయ వీర్యవాన్, మరి అదేవిధంగా బాణాలను, ధనుస్సును తీసుకున్నాడు. బభూవావస్థితస్తత్ర జాస్వనై పూరయన్, ఆ లేత్రాడు యొక్క ధ్వనులను పూరిస్తూ ఉన్నాడన్నమాట యుద్ధానికి సన్నద్ధంగా శ్రీరామచంద్రుడు. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ సహచారణై సమేయుశ్చ మహాత్మానో యుద్ధ దర్శన కాంక్షిణ. వాళ్ళ యొక్క యుద్ధాన్ని చూడాలి అనే కోరికతో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు వీళ్ళంతా కూడా ఒక చోట చేరారు. ఋషేశ్చ మహాత్మానో లోకే బ్రహ్మర్షి సత్తమా. మహర్షులైనటువంటి వాళ్ళు కూడా సమేత్య చోచు సహిత అన్యోన్యం పుణ్యకర్మణ, వాళ్ళంతా కూడా ఒక చోట చేరి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారట. ఏమని? స్వస్తి గో బ్రాహ్మణేభ్యస్తు లోకానాం ఏభి సంగతాః. అంటే గోమాతలకు, బ్రాహ్మణోత్తములకు, లోక కళ్యాణ కాంక్ష కలిగినటువంటి తదితర సాధువులకు అందరికీ కూడా శుభమగుగాక అన్నాడు. స్వస్తి అంటే శుభమగుగాక అని. జయతాం రఘవో యుద్ధే, రామచంద్రుడు యుద్ధంలో జయించుగాక. పౌలస్త్యాన్ రజనీచరాన్, ఆ పులస్త్య వంశస్థులైనటువంటి రాక్షసులందరినీ కూడా శ్రీరామచంద్రుడు జయించుగాక అని. చక్రహస్తో యథాయుద్ధే సర్వాసుర పుంగవాన్ ఏవముక్తా పునఃప్రోచు ఆలోక్య చ పరస్పరం. మరి ఈ విధంగా ఆ చక్రాన్ని తీసుకొని
మరి వాళ్ళందరినీ చంపుగా కానీ ఈ విధంగా యో ముక్త పునఃప్రోచు ఈ విధంగా మాట్లాడుకొని మరలా ఈ విధంగా అన్నారు, ఆలోక్యచ పరస్పరం ఒకరినొకరు చూసుకుంటూ అని. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకస్య రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి. ఆ రాక్షసులేమో భయంకరములైనటువంటి కర్మలు కలిగిన వాళ్ళు 14,000 మంది. శ్రీరామచంద్రుడేమో ఏకస్య రామ ధర్మాత్మ, ఇతడు ధర్మాత్ముడైనటువంటి రాముడొక్కడే. కథం యుద్ధం భవిష్యతి, యుద్ధం ఏ విధంగా జరుగుతుందో అని మళ్ళా లోపల వాళ్లకు బాధే. ఇది రాజర్షయ సిద్ధ సగణాశ్చ ద్విజర్షభ, ఈ విధంగా రాజర్షులు సిద్ధులు అదే ద్విజర్షభ బ్రాహ్మణోత్తములు జాత కౌతూహలాస్తస్తు విమానస్తాశ్చ దేవత, వీళ్ళంతా వాళ్ళ విమానాలపైన ఉంటూ కుతూహలంతో చూస్తూ ఉన్నారన్నమాట. ఇది సంభాష్యమాణేతు దేవగంధర్వచారణై తతో గంభీర నిర్హ్లాదం ఘోరవర్త్మాయుధధ్వజం ఆనీకం యాతుదానానాం సమంతాత్ ప్రత్యదృశ్యత. రాక్షసుల యొక్క సైన్యం అంతా కూడా అంతటా మరి ఈ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మరి అప్పుడే రాక్షస సైన్యం అంతా కూడా వచ్చిందన్నమాట. అవి భయంకరమైనటువంటి గంభీరంగా మరి నినాదాలు చేస్తున్నారు. ఘోరవర్త్మాయుధధ్వజం, మరి భయంకరమైన కవచాలు ఆయుధాలు కూడా ధరించి ఉన్నారన్నమాట. యాతుదానానాం, యాతుదానులు అంటే రాక్షసుల యొక్క సైన్యం. సింహనాదం విసృజతాం అన్యోన్యమపి గర్జతాం, శత్రువు నేను చంపుతాను అని చెప్పేసి పరస్పరం పలుకుతూ ముందుకు వచ్చారన్నమాట రాక్షసులంతా కూడా. రామోపి చారయం చక్షు సర్వతోరణ పండిత, యుద్ధ పండితుడైనటువంటి రాముడు కూడా అంతటా కూడా మరి ఒక చూపు చూశాడన్నమాట. దదర్శ కర సైన్యం తత్ యుద్ధాభిముఖముత్తితం, యుద్ధమునకు సిద్ధపడి ఎదురుగా వచ్చుతున్నటువంటి ఆ కరుని యొక్క సైన్యాన్ని చూశాడన్నమాట. వితత్య చ ధనుర్భీమం శూన్యోశ్చోదృత్య సాయకాన్ క్రోధమాహారయత్ తీవ్రం పదార్థం సర్వరక్షసాం. అంటే రాక్షసులు సంహరించడానికి ఆ మహావీరుడైనటువంటి ఆ రాముడు విల్లును ఎక్కుపెట్టాడు. తూణీరాల నుండి బాణాలను తీసి కోపగించుకున్నవాడుగా క్రుద్ధుడై నిలిచాడన్నమాట. దుష్ప్రేక్ష శోభోత్కృద్ధో యుగాంతాగ్నివజ్వలను, ప్రళయాగ్నిలాగా మండుతూ మరి ఆ చూడ్డానికి వీలు లేనంతగా క్రుద్ధుడై ఉన్నాడన్నమాట. ఎవరు? శ్రీరామచంద్రుడు. తం దృష్ట్వా తేజసావిష్టం ప్రాద్రవన్ వనదేవత, ఆ అడవిలో ఉన్నటువంటి వనదేవతలంతా కూడా అలాంటి తీక్షమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని చూసి పారిపోయారు. తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య దదృశే తదా దక్షసేవ క్రతుం హంతు ఉద్యతస్య పినాకినః. మరి యుద్ధావేశములో క్రుద్ధుడై ఉన్నటువంటి ఆ రాముని యొక్క రూపం దక్షిణ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ఉద్యుక్తుడైనటువంటి త్రిశూలధారి అయినటువంటి శివునిలాగా కనపడుతూ ఉన్నాడట ఆ శ్రీరామచంద్రుడు. ఆవిష్టం తేజసారామం సంగ్రామ సరసి స్థితం దృష్ట్వా సర్వాణి భూతాని భయార్థాని ప్రదుద్రువు. ఆ శ్రీరామచంద్రుని యొక్క తేజస్సును చూసి ప్రాణులన్నీ కూడా భయకంపితాలై వేగంగా అక్కడి నుంచి పరిగెత్తిపోయాయి అంటున్నాడు. రాక్షసుల యొక్క సైన్యం ధనుర్బాణములను ఆభరణాలను భుజ పతాకాలను అగ్నివలే మెరుగుచున్న కవచములను ధరించి ఉండెను అన్నమాట. ఎవరు? రాక్షసులు. అప్పుడు ఆ సేన సూర్యోదయ సమయమున నల్లని మేఘ సమూహం వలె ఉండింది అంటున్నాడు. ఆ రాక్షసుల యొక్క సైన్యం ఏ విధంగా ఉందంటే సేన సూర్యోదయ సమయములో అంటే ఉదయం పూట నల్లని మేఘాలు ఏ విధంగా ఉంటాయో రాక్షసులంతా కూడా ఆ విధంగా ఉన్నారు. రాక్షసులు నల్లని ఆకారం కలిగిన వాళ్ళు కదా, అందువల్ల. మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమం పూర్తయింది. దాని తర్వాత మిగతాది ఆ రాక్షస యోధులు
శ్రీరామునిపైకి దాడికి ఏ విధంగా దిగారో, ఆ శ్రీరామచంద్రుడు వాళ్ళను ఏ విధంగా హతమార్చాడు అనేది రేపు చూసుకున్నాం. హరి ఓం తత్సత్.